కోర్టుల్లో యుద్ధాల్లో గెలిచినోడు ఇంటికెళ్ళి ఏడుస్తాడు, ఓడినోడు అక్కడే ఏడుస్తాడని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు అదే పరిస్థితి ఇజ్రాయెల్ ఒక పక్కన గెలుస్తూనే ఉంది. హమాస్ తీవ్రవాద మీద దాడులు కొనసాగిస్తూనే ఉంది. అనేక సొరంగాలు పసిగట్టింది, అనేక దాడులు చేస్తుంది, 20,000 మంది ప్రాణాలు తీసింది. దానికి ప్రతిగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలను ఏకం చేసి ఇజ్రాయెల్ని శాశ్వత శత్రువుగా, ఇజ్రాయెల్ని ఇస్లాంకి వ్యతిరేకంగా శాశ్వత ముద్రేసి దాన్ని నాశనం చేయడానికి, ప్రపంచంలో ఎక్కడున్న యూదులైనా సరే నాశనం చేయడానికి ఇంకో పక్కన కుట్ర జరుగుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇజ్రాయెల్కి సంబంధించినంత వరకు ఆర్థిక సంక్షోభం రాబోయేటువంటి రోజులు అమెరికా, యూరప్, నాటో దేశాలు కనుక సహకరించకపోతే అతిపెద్ద ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితుంది. జీతాల చెల్లింపులకైతే ఇబ్బంది లేదు, కానీ ఇతరత్ర అభివృద్ధి అంతా ఆగిపోయే పరిస్థితుంది. ఈ దాడుల వలన ధ్వంసమైనటువంటి భవనాలను పునరుద్ధరించడం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రోడ్లు పునరుద్ధరించడం, అలాగే రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలంటే భారీ సొమ్ములు కావాలి. ఆ పరిస్థితి ప్రస్తుతం ఇజ్రాయెల్ దగ్గర లేదు. ఖర్చులు భారీగా అయిపోతున్నటువంటి నేపథ్యంలో మరి ఆ సంక్షోభాన్ని ఎట్టా అధిగమిస్తుందో చూడాలి.